నువ్వు బాగున్నావు అన్నావు. నాకదే సంతోషం. నా కాపురం నువ్వనుకున్నంత సంతోషంగా లేదమ్మా. ఆ, ఈ ఇంట్లో నీకు ఏ లోటు లేదు కదా? నీకే లోటు ఉండదని నాకు తెలుసు. ఒక్క నిమిషం అమ్మా. హలో, నమస్కారం ఆనంద గారు, నేనండి తులసిని, గుర్తుపట్టారా? ఆ చెప్పండి. మా అబ్బాయిని అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారండి. మీ అల్లుడు ఎస్ఐ కదా, ఎలాగైనా విడిపించమని చెప్పండి. మీ అబ్బాయిది ఏ తప్పు లేకపోతే ఖచ్చితంగా మా అల్లుడు విడిపిస్తాడండి. మా అల్లుడు డ్యూటీలో వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్. నేను సంతోష్తో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి, చాలా థ్యాంక్స్ అండి. సరేనండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఆయన ఎందుకు పిలుస్తున్నావమ్మా? తెలిసిన వాళ్ళకి చిన్న కష్టం వచ్చింది. సంతోష్కి చెప్పి సాల్వ్ చేయించాలి. ఈయన సస్పెండ్ అయిన విషయం అమ్మకి తెలియదు కదా, ఇప్పుడెలా? అల్లుడు గారు, అమ్మా, అది ఆయన డ్యూటీకి బయలుదేరి హడావిడిలో ఉన్నారమ్మా. నేను తర్వాత ఫోన్లో మాట్లాడిస్తాలే. అదిగో వస్తున్నాడు. తాగుబోతు అయిన విషయం బయటపడుతుందా ఏంటి? నమస్తే అత్తయ్య. నమస్తే. బాగున్నారా? బాగున్నా అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? సరిగ్గా నిలబడలేకపోతున్నారు? అమ్మా, అది నైట్ డ్యూటీ చేసి వచ్చారమ్మా, అందుకే కళ్ళెరగా ఉన్నాయి. నిద్ర లేక ఊగుతున్నాళ్ళే. ఓ, గుడ్ కవర్ డ్రైవ్. ఏమన్నారు? ఇంకా నిద్ర మత్తులో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళ అబ్బాయిని అన్యాయంగా కేసులో ఇరికించారంట. మీరే ఎలాగైనా విడిపించాలి అల్లుడు గారు. ఈయనకెందుకమ్మా చెప్తున్నావు? నీకున్న ఇన్ఫ్లుయెన్స్ తో చేయించొచ్చు కదా. నిజాయితీ గల ఎస్ఐ గారు మా అల్లుడు అని అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నాను. అల్లుడు గారు, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు కదా? సరేనమ్మా, నేను బయలుదేరుతాను. మీ అత్తయ్య గారిని పలకరించానని చెప్పు. సరే అమ్మా. ఉంటాను అల్లుడు గారు. సరే అత్తయ్య. ఇంకా మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా కోసం అమ్మ స్వీట్స్ తెచ్చింది. అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో. మీ అమ్మ స్వీట్లు తీసుకొచ్చిందా? ఏదో గొప్ప ఆస్తిపాస్తులు తీసుకొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు. నేను తిని పెడతానులే. అత్తయ్య, చెంప మీద ముద్దు పెట్టాడు. అది జరిగింది. అబద్ధం కాదు నిజం. కాదు, అబద్ధం కాదు నిజం. రోహిత్ ఎదురుగానే ఉన్నాడు కదా, అడగండి చెప్తాడు. రోహిత్, ఆ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందిరా. ప్రీతి మనసు బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. నువ్వు సైలెంట్ గా ఉంటావేంట్రా? తను చెప్తుంది అబద్ధం అని చెప్పు. అంటే ఆ సమయంలో నా మొహం నిండా సోప్ నురుగుంది. కళ్ళు మూసుకొని ప్రీతి అనుకొని అలా చేసేసాను.
ఎరా ప్రీతి గొంతుకి దీని బర్రె గొంతుకి తేడా తెలియదురా నీకు? ప్రీతిలానే గొంతు మార్చి మాట్లాడిందమ్మా. హే, ఇంతకు దిగజారేవేంటే నువ్వు? దీన్ని దిగజారిపోవటం అనరత్తయ్య, దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవటం అంటారు. చిచి, చివరికి నీ వల్ల ఈ ఇంట్లో ఇటువంటి సంఘటనలు కూడా వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అనుకోలేదు. నేను తన భార్యనే కదా మావయ్య గారు, మరి చీచి అంటారేంటి? ఎందుకు ఇలాంటి చీప్ పనులు చేస్తున్నావు? ప్రీతి వదులు. అమ్మి, ఇంకోసారి మా పర్సనల్ బెడ్రూమ్ లోకి అడుగు పెట్టావంటే మర్యాదగుండదు. నీది తాళి, నాది తాళి. నీది భార్యస్థానమే, నాది భార్యస్థానమే. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కుంది, నాకు ఈ ఇంట్లో ఉండే హక్కుంది. అలాగే నీకు బెడ్రూమ్ లోకి వెళ్లే హక్కుంది, నాకు బెడ్రూమ్ లోకి ఏ, వెళ్ళే